ఆయుధం కత్తి అయితే శత్రువును మాత్రమే గెలవగలవు. ఆలోచన అయితే మనసును మాత్రమే గెలవగలవు. ఆయుధం అనుభవమే అయితే ఆశయాన్ని మాత్రమే గెలవగలవు. కానీ ఆయుధం పుస్తకమైతే ప్రపంచాన్నే గెలవగలవు. మనిషిని పరిచయం చేసుకోవడంలో గొప్పతనం ఏమీ లేదు, కానీ వారి మనసుని అర్థం చేసుకోవడంలోనే మన గొప్పతనం ఉంది. మాటకు విలువ లేనప్పుడు మౌనం, మనిషికి విలువ లేనప్పుడు దూరం మంచిది. తన గొప్పలు చెప్పేవాడు తన గౌరవాన్ని పోగొట్టుకుంటాడు. ఇతరులపై ఈర్ష్యపడేవాడు తన స్నేహితులను పోగొట్టుకుంటాడు. కోపంతో రగిలిపోయేవాడు తనను తానే పోగొట్టుకుంటాడు. అమ్మాయిలకు ప్రేమించేటప్పుడు తల్లిదండ్రులు గుర్తుకురారు. పెళ్లి చేసుకునేటప్పుడు ప్రేమించినవాడు గుర్తుకురాడు. నీవు నీ సొంత కాళ్లపై నిలబడి ఉన్నా కూడా ఇతరులను గౌరవించడం నేర్చుకో. ఎందుకంటే నువ్వు మరణించిన తర్వాత నీ సొంత కాళ్లతో శ్మశానానికి చేరుకోలేవు సరికదా. మరో నలుగురి కాళ్ళు నీకు అవసరమవుతాయి. మట్టిలోని మొక్క తాను ఎంత ఎత్తుకు ఎదిగినా ఆకాశంలోని చుక్కను అందుకోలేదు. కొన్ని బంధాలు కూడా అంతే. మనం ఎంత అభిమానం పెంచుకున్నా వారి అభిమానాన్ని పొందలేము. ఆ బంధానికి చేరువ కాలేము. 100 కుక్కలు ఒక్కటే మొరిగినప్పటికీ ఒక్క సింహగర్జనకు సమానం కాదు. అదేవిధంగా ఎంతమంది గట్టిగా అరచి ప్రచారం చేసినప్పటికీ నింద ఎప్పటికీ నిజం కాదు. మాట అనేది నిచ్చెన లాంటిది, పైకి తీసుకెళ్ళగలదు, అలాగే తిరిగిరాని లోతులోకి పడేయగలదు. అర్థమైందనుకుంటా. దృఢమైన వ్యక్తిత్వం గలవాడు దిక్కుతోచని స్థితిలో కూడా ఏదో ఒక విషయం మీద బలంగా దృష్టిని నిలుపుకుంటాడు. కష్టాన్ని అధిగమిస్తాడు. గతం గురించి ఎప్పుడు బాధపడవద్దు. ఎందుకంటే నీకు జరిగే మంచి నీకు ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. బ్రతకడానికి కష్టపడండి, ఏదైనా సాధిస్తారు. కానీ కష్టపడకుండా బ్రతకడానికి ఇష్టపడకండి, ఏమీ సాధించలేరు. పేదవాడి దగ్గర నువ్వు పొందే శాపము, ధనవంతుడి దగ్గర నువ్వు పొందే పొగడ్తలు రెండూ ప్రమాదమైనవే. మనిషిని గొప్పవాడిగా చేసేది అతని చదువు, అంతకు మించి గొప్పవాడిని చేసేది మంచితనం. మిమ్మల్ని ఇష్టపడేవారు ఎంతమంది ఉన్నప్పటికీ రూపాయి సంపాదన లేకపోతే మాత్రం వాళ్ళకే నువ్వు చులకన అవుతావు. ఈ ప్రపంచంలో అంచనా వేయలేనివి రెండే రెండు. ఒకటి నాన్న శ్రమ, 2 అమ్మ ప్రేమ. భార్యాభర్తల అనుబంధం కంటికి చేయికి ఉండే సంబంధంలా ఉండాలి. చేయికి దెబ్బ తగిలితే కన్ను ఏడుస్తుంది, కన్ను ఏడిస్తే చెయ్యి తుడుస్తుంది. అబద్ధం దర్జాగా బ్రతికి ఏదో ఒకరోజు చస్తుంది. నిజం రోజు చస్తూ ఏదో ఒకరోజు బ్రతికి భవిష్యత్తుకి చరిత్రగా మారి నిత్యం బ్రతుకుతుంది. వాళ్ళు మరచిపోయారు, వీళ్ళు మరచిపోయారు అని బాధపడుతూ కూర్చోకు. వాళ్ళు అవసరాన్ని బట్టి మన దగ్గర ప్రవర్తించారు అంతే. మనమే తెలుసుకోవాలి. మిమ్మల్ని అందరూ అనుమానిస్తున్నారు, పరీక్షిస్తున్నారని బాధపడకండి. ఎవరైనా విలువైన బంగారాన్ని పరీక్షిస్తారు, కానీ బొగ్గుని కాదు. కష్టంగా ఉన్నా సరే ఒంటరితనమే మంచిది. ఎందుకంటే బాధ పెట్టేవారు ఎవరూ ఉండరు. మన కోసం ఒకరు బాధపడాల్సిన అవసరమూ ఉండదు. సమయానికి అందుబాటులో లేనిది ఏదైనా వృధానే. అది మనిషి అయినా, మనీ అయినా, మాట అయినా. వెతుక్కుంటూ వెళ్ళకు, అవమానపడతావు. ఎదురు చూస్తూ ఉండకు, మోసపోతావు. నిన్ను నువ్వు మాత్రమే నమ్ముకో, విజయం సాధిస్తావు. మంచి చెప్పేవాడు ఎప్పుడూ ప్రక్కనే ఉండడు. చెడు చేయాలి అనుకునేవాడు ఎప్పుడు దూరంగా ఉండడు. ఇప్పుడు ఎంత గొప్పవాడైనా ఒకప్పుడు అనుభవం లేనివాడే. అందుకే మొదటి మెట్టు ఎక్కడానికి ఎన్నడూ భయపడకు. పరాయి స్త్రీని, పరాయి వాళ్ళ డబ్బుని ఎప్పుడైతే కోరుకుంటావో అప్పుడే నీ పతనం ప్రారంభమవుతుంది.